హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం వెళ్ళబోయేది చిన్నగుట్ట. ఆల్రెడీ మీకు తమిళ చూస్తుంటే అర్థమైపోవాలి ఎక్కడికి వెళ్తున్నామని. ఇక్కడ కనిపిస్తుంది చూడు, అది పెద్ద కాలువ. పెద్ద కాలువ స్ట్రేట్ వెళ్ళినా కూడా చిన్నగుట్ట వస్తుంది. పెద్ద కాలువకి వాటర్ కడెం ప్రాజెక్ట్ నుంచి వస్తాయి. అయితే ఇప్పుడు మనం చిన్నగుట్టకి వెళ్తున్నాం షార్ట్ కట్లో. మీరు ఎవరైనా రావాలి అనుకుంటే మంచిర్యాల డిస్టిక్ నుంచి లక్షట్పేట వచ్చేసి, లక్షట్పేట మండల్ మీ నుంచి చందారం గ్రామం వచ్చేసాక, చందారం గ్రామం మీ నుంచి చెల్లంపేట వచ్చేస్తే చిన్నగుట్ట వచ్చేసి. గుట్ట కన్నా ముందు మనం విష్ణుదేవుని దర్శనం చేసుకొని వెళ్దాం. అంటే చూపిస్తాం, మీకు దర్శనం అని కాదు, చూపిస్తా దూరం నుంచి. చూడండి, చాలా పురాతనమైన టెంపుల్, మహిమ గల టెంపుల్ కూడా. ఇక్కడ మేము కళ్ళు తీసుకోవడానికి ఆయన అలాగే కనిపిస్తుంది చూడు, అది విష్ణుదేవుడు. ఇప్పుడు మనం వెళ్ళబోయేది చిన్నగుట్ట. చిన్నగుట్ట అని అక్కడ బోర్డు కనిపిస్తుంది చూడండి. ఇలా స్ట్రేట్కి వెళ్తే చిన్నగుట్టనే. ఇప్పుడు మనకు కొన్ని ఇండ్లు కనిపిస్తాయి, అవి చెల్లంపేట ఇండ్లు అన్నమాట. చూడండి, ఇప్పుడు వస్తుంది ఇక చెల్లంపేట ఇండ్లు. వచ్చేసినాం ఆల్రెడీ మనం దగ్గరికి. ఒక టర్న్ తిరుగుతాం, ఇవే చెల్లంపేట ఇండ్లు. ఇక చెల్లంపేట దాటి వచ్చేస్తే గుట్టలు కనిపిస్తాయి మనకి. అంటే చిన్న గుట్టలు అన్నమాట కనిపిస్తున్నాయి చూడండి, అవే చిన్న గుట్టలు. ఇక అక్కడికి మనం వెళ్ళాల్సింది. ఇక అసలు ఈ చిన్న గుట్ట అని ఎందుకు పిలుస్తారు, అసలు స్టోరీ ఏంటో తెలుసుకుందాం. చిన్నగుట్ట అంటే ఏం లేదు, పాండవులు నివసించిన ప్రదేశాన్ని చిన్నగుట్ట అంటారు. అయితే పాండవులు 5 మెంబర్స్, మనకు తెలుసు కదా. ఇక అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు, ధర్మరాజు, వీళ్ళన్నమాట. ఇక వీళ్ళు వాళ్ళు నివసించిన ప్రదేశం, వాళ్ళు చేసిన పని, వాళ్ళు చేసుకున్న పెళ్ళి, భీముని పాదాలు, ఇంకా జలపాతాలు కూడా ఉన్నాయి. అవన్నీ చూపిస్తారండి. ఇక్కడ ఒక ఫేమస్ ఉంటుంది, ఒక వాటర్ ఫాల్ లాగా. అది మీకు చూపిస్తారు. ఇట్లా ఏమంటారు, ఇట్లా ఒక కాలువ లాగా ఉంటుంది. చూపిస్తా చూడండి. దాని పేరు ఇప్పుడే రివీల్ చేయాలనుకోవట్లేదు. ఇప్పుడు ఒక వీడియో వస్తుంది, దాంట్లో రివీల్ చేసేస్తే అయిపోతుంది. ఇక ఒక్కడొక్క ట్రాక్టర్ కనిపిస్తుంది. ట్రాక్టర్ ఇట్లా కిందికి పోతుంది, అంటే గుట్ట మీనున్నాం మనం. ఇప్పుడు గుట్ట దిగుతుంది, ట్రాక్టర్ గుట్ట దిగుతుంది అన్నమాట. ఇక అడవి ఎంత అందంగా ఉంది, బ్యూటిఫుల్, మంచిగా ఉన్నది అడవి. చూడండి, అడవి అందాలే డిఫరెంట్. అసలు చిన్నపిల్లలం అయిపోతాం మనం. ఇక మేము మా వాళ్ళు ఏంటంటే దర్శనం చేసుకోవడానికి వెళ్ళారు. మేము ఇంకా దర్శనం చేసుకోవాలి, వాడు మా బామ్మర్ది. ఇక దర్శనం చేసుకోవాలి. ఇది నేను మీకు చూపించాలనుకున్న బ్యూటిఫుల్ ప్లేస్. ఇది బుగ్గ అంటారు. బుగ్గను దాటితేనే ఇక చిన్న గుట్ట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది బుగ్గ. ఇక్కడ వాటర్ అంటే కొనలు ఇట్లా ఒక కాలువలాగా ఉంటాయి వాటరు. స్టార్టింగ్ పాయింట్ అనేది ఉండదు, కానీ ఎండింగ్ పాయింట్ అనేది ఉంటుంది. అంటే కాలువ లెక్క ఫ్లో అవుతుంది, కానీ ఎక్కడి నుంచి వాటర్ వస్తున్నాయి అనేది మాత్రం తెలియదు ఎవరికి కూడా. అంటే కింది నుంచి, భూమి నుంచి ఊరుతాయి అన్నట్టు వాటర్. అదే దేవుని మహిమ. చూడండి, మీకు ఇప్పుడు చూపిస్తా ఇట్లా కింది నుంచి ఊరుతుందో. అవి ఇక్కడ ఒక సర్కిల్ షేప్లో ఒకటి ఉంది చూడండి, అక్కడ నుంచి వస్తాయి చూడండి వాటర్. ఇప్పుడు ఒక చిన్నగా అక్కడ నుంచి వస్తున్నాయి వాటర్. అక్కడ నుంచి ఇదన్నీ వాటరే, వీటి వాటరే. దేవుని మహిమ చూడండి. ఇక్కడ మస్తు తేనె తెట్టలు ఉంటాయి ఇక్కడనే. ఇక తేనె తెట్టలే దేవునిలాగా నమ్ముతారు ఇక్కడి ప్రజలు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్. కొంచెం ఫిల్టర్ చేసిన, కానీ రియల్గా అయితే మాత్రం మస్తుంది. ఇక్కడ తాత వాళ్ళు వంట చేసుకుంటారు. నాకు తెలిసి తాత వాళ్ళు దర్శనం చేసుకొని వచ్చినట్టున్నారు, అందుకని రెడీ చేసుకుంటారు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్. తిన్నే బుగ్గ అంటారు. అందరు ఇక్కడికే దేవుని దర్శనం చేసుకొని వచ్చి ఇక్కడికే వంట చేసుకుంటారు. మేము కూడా ఇక్కడనే చేసుకుంటున్నాం, కానీ కొంచెం దూరం వీళ్ళ కన్నా. ఇగో ఇక్కడ మా బామ్మర్ది చూడండి, చిన్న పిల్లల లెక్క అయిపోయింది, ఎట్లా ఊగుతుండో చెట్టుకి. నేను కూడా ఇవరిదాకా ఊగిన చెట్టు కింద. ఇక ఇప్పుడు వాణి వంతు ఊగుతుండు. ఎంత క్యూట్ అనిపిస్తుంది. మనం కూడా చిన్నపిల్లలం అయిపోతాం. కోర్స్ మేము చిన్నపిల్లలమే అనుకోండి, చిన్నపిల్లలం అనుకోండి అనేది ఏం లేదు, చిన్నపిల్లలమే. ఇక మేము చిన్నగుట్టకి స్టార్ట్ అయిపోయినాం. బొగ్గ దాటేసి ఒక అంకుల్ని హెల్ప్ అడిగినాం, ట్రాక్టర్ అంకుల్ని. వాళ్ళు ఎంత క్యూట్ ఉన్నారు, వాళ్ళని చూపిస్తా నేను. ఆంటీని ఎంత స్వీట్ అంటే ఆంటీ, అసలు ఆంటీ అనొద్దు, అక్క అనాలి. ఏమో అసలు మేము కొద్దిసేపే కానీ చాలా క్లోజ్ అయిపోయినాం, అసలు ఫ్రెండ్స్ లాగా. ఇప్పుడు నా ఫ్యామిలీ మెంబర్ అయిపోయింది అక్క. అంటే నా యూట్యూబ్ ఫ్యామిలీ అయిపోయింది ఇప్పుడు అక్క. మా దగ్గరనే అక్క, మా విలేజ్ దగ్గరనే.
ఎంత స్వీట్ అస్సలు. ఇప్పుడు ఇగ చిన్నయి గుట్ట చూయిస్తున్నా గదా! అది చాలా అంటే టూ వీలర్ పైన ఎళ్ళరాదు. అంటే ఇగ ట్రాక్టర్లు, ఇగ ఫోర్ వీలర్స్ అట్లా ఎట్లా పోవచ్చు. అంటే దారి చూడండి ట్రాక్టర్ పైననే ఇట్లా ఎత్తేస్తుంది. ఈడ కెమెరా మీకు చూస్తే అర్థమైపోతది. ఇప్పుడు కెమెరా ఎట్లా షేక్ అయితుందో. కింద బండలు చూడండి ఎంత డేంజర్ అసలు. నడవడం అయితే ఓకే. నడుచుకుంటూ అయితే ఎళ్ళొచ్చు. ఈజీగా ఎళ్ళొచ్చు. ఇగ ఇంగ టూ వీలర్స్ చూడండి అక్కడ బైక్స్ పెట్టేసి అంటే వాళ్ళు నడుచుకుంటూ ఎళ్ళిర్రు. బైక్స్ ఉన్నా గూడా నడుచుకుంటూ ఎళ్ళిర్రు. అంటే అంత డేంజర్. చూడండి చూపిస్తా మీకు. ఇగ చూడండి ఎన్ని బండలు పెద్ద పెద్ద బండలున్నాయి. ఇక్కడ మేమేమో ఎట్లా టర్నింగ్ తిరగడానికి ఆగినాం. చూడండి ఎంత ఇట్లా షేక్ అయిపోతుందో చూడండి. ఇగో మొత్తం షేక్. అంత ఇట్లా ఇట్లా ఏమంటారు ఇట్లా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి చూడు అట్లా. ఆ సిచ్యువేషన్‌లో గూడా నేను కెమెరా పట్టేసి వీడియో తీసినా. చూసే వాళ్ళంతా ఏంది ఈ అమ్మాయి అనుకున్నారు కావచ్చు. కానీ నో ప్రాబ్లమ్ మన కోసం తీసినా నేను మీకు చూయిద్దామని తీసినా. ఇక కొంతమంది అడవి ఇక కొంతమంది ఏమనుకున్నా నాకు పర్లేదు. నేను మీకోసం తీసిన. ఇక ఒక అంకులు ఇక ట్రాక్టర్‌కి దారిచ్చేస్తుండవు చూడండి. ఇక మొత్తం అడవి మధ్య నుంచి మనం వెళ్తున్నాం. చీకటైతే ఇది మాత్రం టైగర్ రీజియనే సేమ్. అమ్మో! పెద్ద పులులు తిరుగుతాయి ఇక్కడ. మస్తు భయమైతది. నేను మీకు చెప్తున్నా గానీ చెప్పంగా కూడా నాకు భయమే పడుతుంది. అంటే ఎంతైనా అడవి అంటే టైగర్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇగ టైగర్ అని ఒక్కదాన్ని గాని మెన్షన్ చేయొద్దు. అన్నీ ఉంటాయి ఇగ. ఇగ ఒక ట్రాక్టర్ వెళ్ళిపోతుంది చూడండి. ఇక అన్ని ట్రాక్టర్లే వస్తాయి మ్యాక్సిమం. అయినా మేము ఒకరిని ఆ అక్కని లిఫ్ట్ ఇచ్చింది కాబట్టి మేము సేఫ్ అయినాం. లేకుంటే అందులోని రాళ్ళల్లో నడుచుకుంటూ వచ్చేటోళ్ళం లేకుంటే. కొంతమంది చూడండి ఎట్లా నడుచుకుంటూ వెళ్తున్నారో. ఇక వచ్చేసినాం మనం. కొంచెం దూరమే ఉంది ఇక, బాగా ఏం దూరం లేదు. అయినా కూడా ట్రాక్టర్లు ఉన్నోళ్ళు కూడా కొంతమంది దిగిర్రు. ఎందుకంటే అప్ అండ్ డౌన్స్కి పాపం వాళ్ళకి ఇబ్బంది అయిపోయింది. అట్లా ఇక దిగిర్రు వాళ్ళు. ఇక వచ్చేసినాం. ఇక్కడ మీరు ఎవరైనా రావాలనుకుంటే ఇక్కడికి దారి తెలియకపోతే జెండాలు పెట్టారు. జెండాలు చూసుకుంటూ రావచ్చు మీరు. అంటే ఒక స్టెప్ వచ్చేసరికి ఒక జెండా, ఇంకొక స్టెప్ వచ్చేసరికి ఇంకొక జెండా, అట్లా జెండాలు పెట్టిర్రు. అంకుల్ చూడండి. అంకుల్ పాపం అంకుల్ అసలు గ్రేట్. మంచి డ్రైవ్ చేసి సేఫ్గా తీసుకొని వచ్చిండు. ఇంకొంచెం దూరమే ఉంటాం. బాగా ఏం దూరం ఉండదు. ఇక కొంచెం దాటినాక అదే ఇంకొక కొంచెం సేపు అంతే. ఇంక వచ్చేసినాం. ఇక చూడండి ఎన్ని రాళ్ళు. బండల మీద నుంచి దిగుతున్నాం, బండల మీద నుంచి ఎక్కుతున్నాం. ఇప్పటికి కూడా నవ్వొస్తుంది నాకు. అసలు ఎట్లా వెళ్ళినామమ్మా అనిపిస్తుంది. అంతే. ఇప్పుడు నేను మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నా కదా, చూస్తే అమ్మ ఇంత ఇట్లా వెళ్ళినామా మేము అని అనిపిస్తుంది నాకు ఇప్పుడు. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా కానీ నేను ఎంత నవ్వుతున్నా లోపల. అసలు చెప్పస్తలేదు అసలు నిజంగా నాకు. ఎన్ని చెట్లు, ఎంత బ్యూటిఫుల్ అసలు ప్రదేశం. అసలు ఎక్కడ చూడలే నేను ఇట్లా. అసలు నిజంగా అసలు బ్యూటిఫుల్. ఇంకొంచెమే ఇక వచ్చేసినాం మనం. ఇక వచ్చేసినాం. ఐఎమ్ సో ఎక్సైటెడ్. చిన్న గుట్టకి 2 సార్లనే వచ్చిండ్రా నేను. అందుకే నేను మస్తు ఎక్సైటెడ్ ఉన్నా. అంటే ఈసారి ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చిన. పోయినసారి ఇంకా పెద్ద ఫ్యామిలీతో వచ్చిన నేను. ఫస్ట్ టైం నేను ఇంకా మేము మస్తు మందితో వెళ్ళిన నేను. అప్పుడు బాగా మంది ఉండే మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా వెళ్ళినాం ఇక అప్పుడు. ఇప్పుడు కూడా మా ఫ్యామిలీ మెంబర్స్తోనే వచ్చిన. కొందరు వస్తుర్రు. అంటే వాళ్ళు ఇక మొక్కులు అయిపోయిన వాళ్ళుగా వాళ్ళు వచ్చేస్తుర్రు. మొక్కులు చేయించుకొని ఇక మొక్కు కోసం మనం వెళ్తున్నాం ఇప్పుడు. అంటే చిన్న దారి కదా, ఇక దారి ఇచ్చుకుంటూ వెళ్ళాలి ఇక. పాపం ఒక అంకుల్ పాపం దిగిండు ఇక. ఇప్పుడు ఇక్కడనే దిగిండు. అంటే ట్రాక్టర్లో ఉన్న అంకుల్ దిగిండు పాపం. ఇట్లా అప్ అండ్ డౌన్స్ కదరా, ఎట్లా ఉంటుంది చెప్పండి. దిగిండు అంకుల్ దిగిండు. అందుకే ఆపేసినాం ఇక్కడ. మేము ట్రాక్టర్ ఇక్కడ ఆపినాం. ఇక ఆంటీని మీకు పరిచయం చేయాలని ఉంది నాకు.
చూయిస్తా మీకు ఒక స్పెషల్ వీడియో ఆంటీతో ఒక స్పెషల్ వీడియో కూడా చేస్తా. ఆంటీ మంచి సో క్యూట్ అసలు. ఆంటీకి ఒక కూతురు కూడా ఉందిరా, నమ్మరు మీరు అసలు. ఆంటీని చూపిస్తాయి. ఆంటీకి అసలు చిన్న ఏజ్లో పెళ్ళి అయిపోయినట్టుంది. కానీ అట్లా లేదు, ఆంటీ సో క్యూట్ అసలు, సో స్వీట్ నిజంగా అసలు. కొద్దిసేపు ఆంటీతోని నేను మాట్లాడిన కొద్ది క్షణాల్లోనే మస్తు స్వీట్ అయిపోయింది అసలు. సో స్వీట్ అసలు. ఆంటీ అంటే ఆంటీ అనొద్దు అని పాపం ఎన్నిసార్లు అయిపోయింది, అయినా కూడా నేను ఆంటీనే అన్న. ఆంటీని ఇప్పటికి కూడా నేను ఆంటీని అంటున్నా. సారీ, ఈ వీడియో చూస్తుంటే ఆంటీ అక్క అని పిలుస్తాయి ఇవాళటి నుంచి మిమ్మల్ని. నేను మీ గురించి చెప్తే నాకు బ్లష్ అవుతున్నా, నేను నా బుగ్గలన్నీ రెడ్ అయిపోతున్నాయి. ఆంటీ అగో అక్కడ ఉంది చూడండి రా, ఆమెనే ఆంటీ. ఆంటీ థ్యాంక్ యూ సో మచ్. ఇంత స్వీట్ క్యూట్ అండ్ ఇంత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళే దర్శనానికి వచ్చిర్రు. వాళ్ళ పిన్ని వాళ్ళ మొక్కట అయితే దర్శనం చేసుకుందామని వాళ్ళు కూడా వచ్చిర్రు. ఇక కొంచెం సేపు నాతో కూడా పరిచయం అయింది. నేను కూడా ఆంటీకి చెప్తున్నాను, నేను యూట్యూబ్ ఛానల్ ఆంటీ నాది, నేను అందుకే వీడియో తీస్తున్నా అని. ఆంటీ థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు లిఫ్ట్ ఇచ్చినందుకు, మా వాగుడిని అంతసేపు విన్నందుకు థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. ఇక వచ్చేసినాం మనం చిన్న గుట్టకి. కొద్దిసేపే ఉంది ఇక, బాసేపు లేదురా. ఇక వచ్చేసినాం మనం. ఇంకొంచెం టర్న్ అవుతుంది ఇక అంతే. ఇంకొక ట్రాక్టర్రా. ఈ ట్రాక్టర్లకు అసలు శుక్రవారం రోజే మేము వచ్చింది. శుక్రవారం రోజు అయితే విపరీతంగా మంది వచ్చిర్రురా. మస్తు అంటే మస్తు మంది వచ్చిర్రు. ఇక వచ్చేసినాం. ఇక మనం కొంచెం దూరమే ఉంది, బాగా దూరమేం లేదు ఇక. చూడండి ఎన్ని చెట్లు, అన్నీ ఒకే రకంగా ఉన్నాయిరా చెట్లు కూడా. చిన్నగా పెద్దగా ఏం లేవు, అంతా ఒకటే సైజ్, ఒకటే తీరు. మళ్ళా అన్నీ ఒకటే లాగున్నాయి చెట్లు. కొన్ని అక్కడక్కడ చిన్న పెద్ద ఉన్నాయి కానీ అన్నీ. ఇగో ఈ జెండాకి రీచ్ అయినా. ఫస్ట్ అక్కడ ఒక జెండా ఉంటుంది, అక్కడికి రీచ్ అయిపోయినాక ఇక్కడ ఒక జెండా. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నేను తీసిన ఒకసారి క్లిప్. ఇక వచ్చేసినాం. అంటే 2 జెండాలు ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు మనం ఒక జెండా అక్కడ దాటొచ్చినాం, ఇప్పుడు ఇంకొక జెండా ఇక్కడ దాటొచ్చినాం. మొత్తం మనం కొండలలో ఉన్నాం ఇప్పుడు. ఎవరికైతే తెలియదో ఆ జెండాని చూసుకుంటూ రండి. 2 జెండాలు ఉంటాయి, ఫస్ట్ ఒక జెండా, ఈ సెకండ్ ఒక జెండా. ఎవరినైనా లిఫ్ట్ అడిగినా కూడా వాళ్ళు లిఫ్ట్ ఇస్తారు మాలాగా. ఇప్పుడు మేము లిఫ్ట్ అడిగి వచ్చినాం. కానీ ఆంటీని నేను కలవడం నాకు మంచిగా అనిపిస్తుంది. నేను మా అమ్మకి ఒక 2-3 సార్లు, ఒక రోజుకి ఒక్కసారైనా తీస్తా ఆంటీ జోలి. తెలుసా ఎంత మంచిది ఆంటీ అసలు, నిజంగా అసలు. వచ్చేసినాం కావచ్చు మనం, ఆల్రెడీ వచ్చేసినాం. ఎన్ని కుదుపులు, ఎన్ని మలుపులు, బండలల్లా ఎంత షేక్ అవుతుంది కెమెరా చూడండి. అమ్మో ఇంత షేక్ అవుతుంది. ఆ బండ దాటినాం, పెద్ద బండ దాటినాం ఇప్పుడు మనం. మస్తు షేక్ అవుతుంది. అమ్మ నేను ఎట్లా తీసిన వీడియో అనిపిస్తుంది నాకే ఇప్పుడు. ఇక వచ్చేసినాం మనం. ఇంకొంచెం దూరమే ఉంటుంది కావచ్చు, దూరం ఉంటుంది కొంచెం, బాగేమి ఉండదు. ఇప్పుడు వచ్చేసినాం. అంటే ఇదంతా నేను ఎందుకు తీసిన అంటే, మీరు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వీడియో చూస్తే ఇట్లా వెళ్తే దారి, అంటే వాళ్ళకి తెలియని వాళ్ళు ఉంటే దారి చూపిద్దామని రా, అంతే. నాది ఏం లేదు. ఇక్కడ వచ్చేసినాం. ఎన్ని ట్రాక్టర్లు, ఇప్పటికీ ఒక 2-3 ట్రాక్టర్లారా, 2-3 ట్రాక్టర్లు కావచ్చు, 2-3 ట్రాక్టర్లు. ఇక్కడ చూడండి ఎన్ని ట్రాక్టర్లు, ఎంతమంది జనాలు, మస్తు మంది వచ్చారు ఆ టైంలో. చూడండి ఎంతమంది జనాలు. ఇదే చిన్నయ్య గుట్ట. చిన్నయ్య టెంపుల్కి వచ్చేసినాం రా. ఇక మనం చెప్పులు తీసేసి వెళ్దాం ఇక. అంటే ఇక మా బామ్మడిది చెప్పులు వేసుకొని వచ్చిన, నేను చెప్పులు వేయకుండానే వచ్చిన, ఎందుకంటే దేవునికి కాడికి కదరా. ఇంక వచ్చేసినాం మనం. ఇక మస్తు మంది జనాలు ఉన్నారు. కెమెరా కూడా ఇట్లా ఇంత చీకటి అయిపోయిందో చూడండి. ఇక అంతా చీకటి అయిపోయింది. ఇగో ఇది అల్లుబండ చూపించేది. అల్లుబండ కాడికి వచ్చిండు మావాడు. ఇక ఆనికి ఇచ్చేసిన ఇక ఫోన్, నేను దర్శనం చేసుకుందామని
మా బామ్మర్దికి ఇచ్చిన, మా బామ్మర్దిది తీయమంటే ఇట్లా తీసిండు వీడియో. అంతటా మంచిగా తీసిండు, కానీ ఇది ఒక్కటే పోనీయా. వచ్చేసినాం మనం, వచ్చేసినాం ఇది వచ్చినాం. ఓకే, క్లారిటీ వచ్చింది ఇప్పుడు. చిన్న గుట్ట వచ్చేసినాం. దేవుణ్ణి చూపిస్తే ఇప్పుడు 2 minutes ఆగండి, ఎందుకంటే ఈడ మస్తు మంది ఉండే, ఇట్లా తొలగ దొబ్బరాని జనం అంటారు కదా మనోళ్ళు, అట్లుండే. అంటే బాగా మంది ఉండేరా. మరి ఇంత నేను ఎప్పుడు చూడలేదు. పూజారి ఇట్లనే చేస్తారు, అంటే దేవుని గుర్రం, దేవుని గజ్జెలు పట్టుకొని మనకి ఇట్లా బొట్టు పెడతారు అన్నట్టు. అంటే ఉత్తకు కూడా పెడతారు, కానీ మనకు అన్నీ మంచిగా ఉండాలా. ఏ అంటే ఇట్లా ఫీవర్స్, ఇట్లా కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు అవేవి రాకుండా దేవుని గుర్రంని పట్టుకొని అట్లా వేస్తారు అన్నట్టు. అదొక సంప్రదాయం అనొచ్చు. ఆయననే పూజారి, ఇప్పుడు వెళ్ళిన చూడు ఆయననే పూజారి. ఇక్కడ ఉండే వాళ్ళు వీళ్ళు బొట్టు పెడతారు చూడు వీళ్ళు పూజారులు. ఇక దేవుడు ఇంక ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే, ఇక వాళ్ళు మొక్కులు మొక్కుకున్న వాళ్ళు ఇక వాళ్ళు ఏమేమి ఇస్తా అన్నారో వాటిని చెల్లిస్తున్నారు అన్నట్టు దేవునికి. ఇక దేవుణ్ణి అన్ని ఇక దేవుడు నివసించేది ప్రదేశం ఇది, ఇదే ఇక. అంటే దేవుడు ఇక్కడనే ఇక వెలిసిండు అన్నట్టు, ఇదే చిన్నది దేవుడు. చూడండి ఇక్కడ మీకు ఒక జూ ఇస్తా. ఇవే దేవుడు నివసించిన ప్రదేశాలు ఇవే. అవి గుట్టలు ఉన్నాయి చూడండి, అక్కనే దేవుని గృహాలు ఉంటుంది, అందులోనే పెళ్లి పందిరి కూడా ఉంటుంది. అది చూపించలేకపోతున్నా, ఐఎమ్ రియల్లీ వెరీ సారీ ఫర్ దట్, ఎందుకంటే టైం లేకుండేరా మాకు. చూడండి అవే గుట్టలల్లిగా దేవుడు ఉంటాడు. ఇంకో దేవుడిగా ఇదే దేవుడు. దేవుని దగ్గరికి వచ్చినాము. చూడండి దేవుడు మహిమ గల దేవుడు, చిన్నయ్య దేవుడు, చాలా అంటే చాలా శక్తివంతమైన దేవుడు. అలాగే కోరుకున్న కోరికలన్నీ తీరుతాయి. కొంగుబంగ అక్కడ గుహ ఉంది చూడండి, అదే గుహల వాళ్ళ పెళ్లి పందిరి ఉంది, దేవుని పెళ్లి పందిరి. ఇక్కడ అందరు మొక్కులు చెల్లించుకుంటారు. దేవుడు ఏం కోరుకుంటాడో అన్ని కోరికలు తీరుస్తాడు దేవుడు. మస్తు అంటే మస్తు పవర్ఫుల్ చాలా. అంటే వాళ్ళు పూజారులు ఏం చేస్తారంటే, ఇక అక్కడ ఒక గొర్రె పిల్ల ఉంది అంటే చూడండి, దానికి ఇట్లా ఏమంటారు వీటిని మొక్కులు చెల్లించుకుంటారు. ఇక చూడండి ఇదే ఆ మొక్కులు. ఇక్కడనే పూజారి చూడండి, వాళ్ళు ఇక దేవునికి ఇక పసుపు బండారి అవన్నీ, పసుపు కుంకుమ అవన్నీ ఇస్తారు. జడత అంటారు చూడండి, జడతీస్తుంది అది. ఇప్పుడు మస్తు సతాయించింది అది, ఎవరి మొక్కో పాపం ఎవరో రాలేదట. అయితే వాళ్ళు ఇక ఏమైందో ఏమో తెలియదు, కానీ అది కొంచెం సతాయించింది ఇవ్వడానికి. లాస్ట్కి అయితే ఇచ్చింది, లాస్ట్కి ఇచ్చింది. చూడండి ఎంత సతాయిస్తుందో అది. ఇచ్చేస్తుంది, ఇచ్చేసింది ఆన్నే, నేను సతాయిస్తుంది. ఇక లాస్ట్కి అయితే ఇచ్చింది అనుకోండి. ఇక దేవుడు ఇక చూడండి అందరిగా మొక్కులు చెల్లించుకుంటారు, ఇక వాళ్ళ మొక్కులు వాళ్ళకి. ఆ అమ్మది అందరికి బొట్టు పెడుతుంది. మస్తు అంటే మస్తు మంది ఉండి ఇక దేవునికి దర్శనం చేసుకున్నాం, ఇక వెళ్ళిపోతున్నాం. ఇక మా వాళ్ళు ఇక మా కోసం అక్కడ వెయిట్ చేస్తుంటారు. ఇక వెళ్ళిపోతున్నాం మా బామ్మడిది నేను. అంటే మా వాళ్ళు ఆల్రెడీ దర్శనం చేసుకొని వచ్చిర్రు. అయితే ఇక వాళ్ళని అక్కడ ఉంచి మేము వచ్చేసినాం. ఇక మేము దర్శనం చేసుకొని వచ్చేస్తాం, మీరు ఇక్కడనే ఉండండి అని చెప్పేసి ఇక మేము వచ్చేసినాం. ఇక ఆంటీ వాళ్ళు పాపం వాళ్ళు ఫ్యామిలీతో వచ్చిర్రు. ఇక వాళ్ళ పెద్ద ఫ్యామిలీ కదా, వాళ్ళు దర్శనం చేసుకొని వచ్చేసరికి టైం అయిపోతుందని ఇక మేమే వచ్చేసినాం. ట్రాక్టర్ మీద అడవి అందాలను చూపించలేదు కదా మీకు, గుట్ట అందాలు అవన్నీ ఇప్పుడు మీకు చూపిస్తే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అంత దగ్గరగా నేను చూపించలేదు, అది ట్రాక్టర్ కదా బండలల్లా షేక్ అవుడు, అందుకే మీకు సరిగ్గా చూపించలేదు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలు.
అది ఇక బండలు ఇక అడవి అంటే ఎట్లుంటుంది ఇక అన్నీ ఉంటాయి బండలు అవన్నీ ఇక అవన్నీ చూసుకుంటే ఇక ప్రశాంతంగా నేను మా బామ్మర్ది ఇద్దరం కలిసి ఇక మేమున్న ప్లేస్కి వెళ్ళిపోయినాం ఇక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి